రెడ్డి సార్ వచ్చినప్పుడు ఏం చూసాం ఎంఈఓ రాకపోతే మొత్తం స్టూడెంట్స్ రాని స్టూడెంట్స్ పేరెంట్స్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత నెలకొంది. భరత్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ వద్ద ఓ వర్గం ఆందోళన చేపట్టింది. స్కూల్ పుస్తకాల్లో ఓ మతానికి పాఠాలు నేర్పుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉద్రిక్తత నెలకొంది. భరత్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ వద్ద ఓ వర్గం ఆందోళన చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. యామిని, ఆర్మూర్ పట్టణంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. భరత్ చంద్ర అనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలు, అందులోనూ హిందూ పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉర్దూ పాఠాలు నేర్పడం అనేది వివాదాస్పదంగా మారింది. ఆ పిల్లల నోటు పుస్తకాల్లో ఉర్దూకు సంబంధించిన పదాలు రాసి ఉన్నాయి. అలాగే ముస్లింల ప్రార్థనకు సంబంధించిన కొన్ని పదాలు రాసి ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యార్థులకు నోట్బుక్ లో రాసి పంపి వాటిని బైహార్ట్ చేయించడం, అలాగే వాటితో పాటు పాఠాలు చెప్పడం అనేది వివాదం రేపింది. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు, అలాగే స్థానిక బీజేపీ బీజేవైఎం నాయకులంతా కూడా పాఠశాలకు వెళ్లి గొడవకు దిగారు. పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలోనే ఎవరైతే ఉర్దూ పాఠాలు నేర్పుతున్నాడో హిందూ పిల్లలు, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఉర్దూ పాఠాలు నేర్పుతున్న ఒక ఉపాధ్యాయుని కూడా నిలదీయడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా ఆర్మూర్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. పాత బస్టాండ్ నుంచి ఏసీపీ ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఇలాంటి నిరసన ప్రదర్శనలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇటు బీజేపీ శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. అతనిపై ఎవరైతే పాఠాలు బోధిస్తున్నాడో, ఇల్లీగల్ గా పాఠాలు నేర్పుతున్నాడో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్టు చేయాలని హిందూ సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగానే అదుపు చేశారు. విక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే హిందూ సంఘాల నిరసన ప్రదర్శనకు హాజరై మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే అతను బిక్నూరు వద్ద అదుపులోకి తీసుకుని కామారెడ్డిలోనే ఉంచారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు హిందూ సంఘాలు నిరసనకు పిలుపునివ్వడం, అలాగే ఈ మరో వర్గానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ హిందూ సంఘాల ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడు ఎవరైతే పాఠాలు బోధించాడని ఆరోపిస్తున్న ఉపాధ్యాయుడు ఉన్నాడో అతనిపై చేయి చేసుకున్నారనే కోణంలో కూడా ఈ మరో వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు పరస్పర ఫిర్యాదులు, ఆందోళన నేపథ్యంలో ఆర్మూర్లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.